అందరు ఎలా ఉన్నారు? నేను మీ కర్ణం శుభావని. ఈ సంవత్సరం మా ఇంట్లో నిమ్మకాయలు కాసాయి. యాక్చువల్గా లాస్ట్ ఇయరే వచ్చాయి, కానీ లాస్ట్ ఇయర్ ఏదో ఒక 5 or 6 వచ్చాయి. ఈసారి మాత్రం కొన్ని బాగానే వచ్చాయి. అంటే నాకు ఈ సంవత్సరం పచ్చడికి పెట్టుకోవడానికి సరిపోయే కాయలు అయితే వచ్చాయి. డైరెక్ట్గా మీకు చూపిస్తాను, రండి లైవ్లో. అన్నీ ఎక్కువగా బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇవి నాకు ఇక్కడి నుంచి కోయడానికి ఇబ్బంది అవుతుంది. నేను అందుకే బ్యాక్ వెళ్తాను. ఒకసారి అటువైపు వెళ్ళి స్టూల్ వేసుకొని కోయాల్సిండేదే. అటువైపు వెళ్దాము, చూసి కోస్తాను. పదండి. అయ్యో, ఆల్రెడీ పడిపోయింది నిమ్మకాయ. దండిగా ఉన్నాయమ్మా. అంతా కోద్దాం, అవన్నీ కోస్తాను. కట్ చేసుకుంటాను. నిమ్మకాయలు కోవాలంటే కష్టమే. నువ్వు నాకు కింద తీసుకోవాలి, నాకు చెయ్యి మాత్రం తీసుకో. సత్య విచ్చి ఇంకా ఇక్కడ నీ చేయలేదు అదో ఇక్కడ ఓకే. ఇంకా లోపల ఇవి ఉంది వద్దు కదా. లోపల 2 ఉన్నాయి. పోతేద్దామా? అంతేలే, లోపల ఉన్నాయి. లోపల ఓకే. అమ్మా ఎప్పుడు పట్టుకొని నువ్వు కూడా వచ్చినావా నిమ్మకాయల కోసకి? నువ్వు కూడా వచ్చినావా? మా ఇంటి బ్యాక్ సైడ్ కూడా మేము చాలా చెట్లు పెట్టాము. ఇవి కూడా మా స్థలాలే, అందుకనే చాలా చెట్లు పెట్టాము. ఇది ఉసిరికాయ చెట్టు. ఇది చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టమైన పండు అంటే సీతాఫల పండు. అవి లాస్ట్ ఇయర్ నేను అమెరికాలో ఉన్నప్పుడు కాసాయి, కానీ నేను లేనప్పుడు. ఈసారి చూడాలి. దీనికోసం నేను చాలా ఇష్టంగా ఎదురు చూస్తాను. కరివేపాకు చెట్టు. మాకు మునగ చెట్టు అయితే ఎప్పుడు కాస్తుందండి. ఇది అసలు దీనికి అసలు కాలం లేదు, ఏం లేదు. ఎప్పుడు ఈ 12 నెలలు కాస్తూనే ఉంటుంది. మేము మునక్కాయలు అయితే అస్సలు కొనము. ఇంకా ఇక్కడ జామ చెట్టు ఉంది, ఎర్ర జామ చెట్టు అనమాట. అది ఇంకా కాయలు లేవు, దీనికి ఇంకా పూత పెడుతుంది. ఇది ఎర్ర జామ చెట్టు. కరివేపాకు నేను అసలు కొనను. కరివేపాకు కూడా ఫుల్గా ఎవరికైనా కావాలంటే కూడా మా ఇంట్లో కరివేపాకు చెట్లు దండిగా ఉన్నాయండి. చూడండి, చూపించు. కరివేపాకు చెట్లు చాలా ఉన్నాయి. ఎవరికైనా మొలకలు కావాలంటే నాటి కరివేపాకు తీసుకెళ్ళొచ్చు మా ఇంటికి వచ్చి. ఈ సంవత్సరం ఇంకా ఈ ఉసిరికాయ చెట్టు విపరీతంగా పూత పెడుతుంది. కాయలైతే ఈసారి బాగానే వస్తాయి అనుకుంటున్నాను, చూడాలి. 2 చెట్ల ఇది నేరేడు చెట్టు. ఇంకా నేరేడు చెట్టు కాయడానికి టైం పడుతుంది. ఇంకో 2 ఏళ్లలో కాస్తుంది అనుకుంటాను, చూడాలి. ఫైనల్లీ మా ఇంట్లో నిమ్మకాయలు బాగున్నాయి కదా. సైజ్ చూడండి ఎంత బాగున్నాయి.
బాగా లేట్గా కాసింది మా చెట్టు అయితే, దాదాపు 5 ఏళ్ల తర్వాత కాసింది. ఇది లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం ఇన్ని కాయలు వచ్చాయి. ఇంకా లోపల ఉన్నాయి, చెట్టు మీద కొన్ని కాయలు అయితే ఉన్నాయి. ఇప్పటికీ ఇవి బ్యాక్ సైడ్ ఉండడం వల్ల ఎవరన్నా కోస్తారని నేను కోసేసాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.